హనుమాన్ మూవీ ఆడియన్స్కి ఎంత నచ్చిందో రెస్పాన్స్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్తో లో బడ్జెట్ ప్రాబ్లం ఉన్నా సరే చాలా వర్క్ చేసి హై క్వాలిటీ ప్రొడక్ట్ని డెలివర్ చేశారు. ఎంసీయూకి ఐరన్ మ్యాన్ మూవీ ఎలా ఒక మంచి స్టార్టింగ్ని అందించిందో సేమ్ ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్కి హనుమాన్ మూవీ అలాంటి బూస్టప్ని అందించింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మూవీ క్లైమాక్స్లో పీవీసీయూ ఆఫ్టర్ ఈవెంట్స్ గురించి, ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ గురించి చాలా హింట్స్ ఇచ్చారు. కాబట్టి ఈ వీడియోలో మనకు దొరికిన మేజర్ క్లూస్ ఏంటి, ఫ్యూచర్లో ఎలాంటి హీరోస్ రాబోతున్నారు, పీవీసీయూలో టోటల్ ఎన్ని మూవీస్ రావచ్చు, ఫ్యూచర్లో ఫామ్ అవ్వబోయే సూపర్ హీరో టీంకి ఎవరు లీడర్గా ఉంటారు, ఇలా ఎవ్రీ డీటెయిల్ని మిస్ చేయకుండా డిస్కస్ చేద్దాం. ఈలోపు మీరు కొంచెం ఓపీ తెచ్చుకుని లైక్ చేసేయండి. ఎండింగ్లో డిస్కస్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ హనుమంతు న్యూ పవర్స్. సినిమా మొత్తం హనుమ రుద్రమణి ద్వారా ఓన్లీ సన్లైట్ ఉన్నప్పుడు మాత్రమే పవర్స్ని గెయిన్ చేసేవాడు, అది కూడా కొన్ని లిమిటెడ్ పవర్స్ మాత్రమే. కానీ ఇప్పటి నుంచి అలా కాదు, హనుమ రుద్రమణి స్మాష్ అయ్యి అందులో రక్తపు బొట్టు డైరెక్ట్గా హనుమంతు ఐలో పడి తన బాడీలో మిక్స్ అయిపోయింది. దీనివల్ల ఎలాంటి అవుటర్ సోర్స్ పైన ఆధారపడకుండా తన బాడీలోనే పవర్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఇక సూర్యకాంతితో కూడా తనకి అవసరం ఉండకపోవచ్చు. మూవీలో స్పీడ్ రన్నింగ్, సూపర్ హ్యూమన్ స్టామినా, ఎజిలిటీ, స్ట్రెంగ్త్, సూపర్ విజన్, హీరింగ్ ఇలాంటి పవర్స్ని మాత్రమే హనుమంతులో మనం చూసాం. బట్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్లో ఈ పవర్స్ ఎన్హాన్స్ అయ్యి హనుమాన్ లాగా ఫ్లై చేయగలగడం, యుద్ధ నైపుణ్యం, తన బాడీ స్ట్రక్చర్ని చిన్నగా మరియు పెద్దగా మార్చుకోవడం లాంటి పవర్స్ వస్తాయి. ఈవెన్ బ్రహ్మాస్త్ర లాంటి మూవీలో కూడా ఇంతే కదా, మూవీ మొత్తం శివ ఫైర్ని క్రియేట్ చేయడం కోసం చిన్న స్పార్క్ అయినా ఉండాలి. బట్ మూవీ ఎండింగ్లో తన పవర్స్ ఎన్హాన్స్ అయ్యి తన బాడీ నుంచి ఫైర్ మొత్తాన్ని క్రియేట్ చేయగలిగేలా అప్డేట్ అవుతాడు. సరే, బ్యాక్ టు ద పాయింట్, మూవీలో హనుమాన్జీ గురించి మనం మాట్లాడుకోవాలి. హనుమాన్ని టోటల్గా విఎఫ్ఎక్స్ అండ్ సీజీఐని యూజ్ చేసే క్రియేట్ చేశారు. ఇదంతా బాగానే ఉంది, బట్ సరిగ్గా నోటీస్ చేస్తే ఎంటైర్ ఎండింగ్ సీన్లో హనుమాన్ ఫేస్ని టోటల్గా ఫోకస్ చేసి క్లియర్గా చూపించిన షాట్ ఒక్కడు కూడా లేదు. ఇక్కడే అర్థమవుతుంది ప్రశాంత్ వర్మ గారు ఫ్యూచర్లో హనుమాన్ క్యారెక్టర్ కోసం పర్ఫెక్ట్ యాక్టర్ని క్యాస్ట్ చేయబోతున్నారు అని. ఎందుకు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఈ మూవీలో హనుమాన్ రోల్ చాలా తక్కువసేపే స్క్రీన్ పైన కనిపిస్తుంది కాబట్టి సీజీఐతో మేనేజ్ చేశారు. బట్ నెక్స్ట్ రాబోయే జై హనుమాన్లో అలా కుదరదు. బికాస్ శ్రీరాముడికి హనుమంతుడికి మధ్య జరిగిన సీన్స్ని ఆడియన్స్కి చూపించాలి అండ్ హనుమాన్జీ స్క్రీన్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అక్కడ కూడా సీజీఐ యూజ్ చేయాలంటే చాలా కష్టం అండ్ బడ్జెట్ కూడా ఓవర్ అయిపోతుంది. కాబట్టి క్యాస్టింగ్ కంపల్సరీ. మరి అసలు హనుమాన్ రోల్లో ఎవరిని క్యాస్ట్ చేస్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక హనుమ రుద్రమణి విచ్ఛిన్నం అవడం వల్ల అసురదళం నిద్రలేచింది అని విజువల్స్లో చూపించారు. సూపర్ హీరోగా మారిన హనుమంతు నెక్స్ట్ మిషన్ విలన్ ఆపడమేనా అంటే ఎస్, విలన్ ఆపడమే. బట్ ఈ పని కేవలం హనుమంతు ఒక్కడే చేయలేడు. బికాజ్ అసురదళం ఎంత పవర్ఫుల్లో విభీషణుడి మాటల్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్లతో జరిగే ఫైట్లో హనుమంతుకి సహాయంగా పీవీసీఏలో ఉండే మిగిలిన సూపర్ హీరోస్లో కొంతమంది హెల్ప్ చేసే అవకాశం ఉంది. సింపుల్గా ఒక మినీ టీమప్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇక చివరిగా ఎండింగ్లో మనం నోటీస్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఇమ్మోర్టల్స్. ఈ ఒక్క మూవీలోనే ఉన్న 7 ఇమ్మోర్టల్స్లో 2 చూపించేశారు, వారే విభీషణ అండ్ హనుమాన్జీ. అంటే మిగిలిన 5 కూడా పీవీసీయూలో ఎగ్జిస్ట్ అయి ఉన్నారన్నమాట. కాలక్రమేణా వారు కూడా సెపరేట్ మూవీస్లో ఇంట్రడ్యూస్ అయ్యి మన హీరోస్కి హెల్ప్ చేస్తారు. ఒకసారి 7 ఇమ్మోర్టల్స్ ఎవరో చూద్దాం. ఫస్ట్ వన్ అశ్వత్థామ, సెకండ్ వన్ మహాబలి, 3 వేదవ్యాస, 4 హనుమాన్, 5 విభీషణ, 6 కృపాచార్య, 7 పరశురామ. వీళ్ళలో కొంతమంది మన సూపర్ హీరోస్కి పవర్స్ ఇస్తే మరికొంతమంది హీరోస్కి హెల్ప్ చేస్తూ ఒక గురువులాగా వ్యవహరిస్తారు. ఈ 7 ఇమ్మోర్టల్స్లో హనుమాన్ అండ్ పరశురామ నా పర్సనల్ ఫేవరెట్. హనుమాన్జీని ఆల్రెడీ చూసేశాం కాబట్టి పరశురాముడు తన గండ్రగొడ్డలతో చేసే విన్యాసాన్ని చూడడానికి ఫుల్ వెయిటింగ్ నేను. సరే, ఇప్పటిదాకా మూవీ ఎండింగ్ని బ్రేక్ డౌన్ చేశాం కాబట్టి ఇప్పుడు పీవీసీయూ ఫ్యూచర్ గురించి, రాబోయే సూపర్ హీరో మూవీస్ గురించి అండ్ గాడ్ రిఫరెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రశాంత్ వర్మ గారు చెప్పిన దాని ప్రకారం టోటల్ ఫ్రాంచైజీలో 10 నుంచి 12 సూపర్ హీరోస్ ఉంటారట. అండ్ ఫేజ్ 1లో భాగంగా 6 ఫిలిమ్స్ వస్తాయి. మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఫిలిం వస్తుంది, అది కూడా సంక్రాంతికి అంట. మీరు అనొచ్చు ఈ ఫిలిం తీయడానికే 3 సంవత్సరాలు పట్టింది కదా, మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఒక ఫిలిం ఎలా దించేస్తారని. యాక్చువల్గా అన్ని ఫిలిమ్స్ కూడా ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చెయ్యరట. కొత్త డైరెక్టర్ని హైర్ చేసుకుని వాళ్ళకి ప్రాజెక్ట్స్ అప్పగించి పీవీసీయూలో భాగం చేస్తారు. ఇక దిమ్మ తిరిగే విషయం ఏంటంటే ఇప్పటిదాకా పీవీసీయూకి సంబంధించి 20 స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. ఇందులో సోలో సూపర్ హీరోస్ దగ్గర నుంచి టీమప్స్ వరకు అన్నీ ఉంటాయి. ఉన్న 12 సూపర్ హీరోస్లో ఫీమేల్ సూపర్ హీరోస్ కూడా ఉన్నారట. మొత్తంగా ఫ్రాంచైజీని మాత్రం గట్టిగానే ప్లాన్ చేశారు. మనందరికీ తెలిసిందే ఈ యూనివర్స్లో ఉండే హీరోస్ అందరికీ గాడ్స్ వల్లే పవర్స్ వస్తాయని. ఒక్కొక్కరు ఒక్కొక్క గాడ్ అంశ అన్నమాట. లైక్ హనుమంతుకి హనుమాన్, అధీరాకి ఇంద్ర, ఇలా. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఫ్రాంచైజ్లో 5th సూపర్ హీరో మాత్రం అల్టిమేట్ పవర్స్తో మిగిలిన వాళ్ళకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాడట. దీని ప్రకారం చూస్తే ఆ హీరోకి అల్టిమేట్ గాడ్స్ అయిన విష్ణుమూర్తి ఆర్ మహాశివుడు పవర్స్ వస్తాయని అనుకుంటున్నా. ఇంత పొటెన్షియల్ ఉన్న ఈ రోల్కి బిగ్ కాస్టింగ్నే చేస్తారు అని నా ఫీలింగ్. ఎక్కువగా అయితే అడివిశేష్ అండ్ నానిగారి పేర్లు వినిపిస్తున్నాయి. నేనైతే నానిగారిని క్యాచ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. బికాజ్ ప్రశాంత్ యొక్క టాలెంట్ని బాగా ఎర్లీ స్టేజ్లోనే నోటీస్ చేసిన చాలా తక్కువ మందిలో నానిగారు కూడా ఒకరు.
పైగా అలాంటి పవర్ఫుల్ రోల్లో నాని గారు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు కూడా. ఇక ఫైనల్లీ యూనివర్స్ ఎండింగ్. ప్రతి యూనివర్స్ని ఎండ్ చేయడానికి ఒక బిగ్ ఈవెంట్ ఉంటుంది. అలాగే పీవీసీయూ కూడా ఒక బిగ్ బ్యాటిల్ ఉండి మనం చూసిన ప్రతి సూపర్ హీరో కూడా అందులో పాల్గొని ఫైట్ చేసి చివరికి ఎర్త్కి ఉన్న అతిపెద్ద ప్రాబ్లమ్ని అంతం చేస్తారు. దీనితో యూనివర్స్ టోటల్గా క్లోజ్ అయిపోతుంది. బట్ ఇది జరగాలంటే నియర్లీ 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. బికాజ్ ఇంట్రడ్యూస్ చేయవలసిన హీరోస్ చాలా మంది ఉన్నారు అండ్ వాళ్ళందరికీ ప్రాపర్ సెటప్ కూడా అవసరం. చూద్దాం మరి పీవీసీయూ ఎంతలా సక్సెస్ కొట్టి ఇండియన్ సినిమా స్థాయిని పెంచుతుందో. ఇక మొత్తంగా వీడియో అయితే ఇదండి. అన్నట్లు ఇప్పటిదాకా సూపర్ హీరో యూనివర్స్ గురించి మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. బట్ కేవలం పీవీసీయూ మాత్రమే కాకుండా మన ఇండియాలో చాలా సూపర్ హీరో ఫిల్మ్స్ రాబోతున్నాయి. అందులో చాలా పెద్ద స్టార్స్ కూడా యాక్ట్ చేస్తున్నారు. అసలు ఆ ఫిలిమ్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే పైన కనిపిస్తున్న వీడియో మీద క్లిక్ చేసి చూడండి, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.